హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగిందండి. ఈ అప్డేట్ దేని గురించి మనం చూసుకున్నట్లయితే కనుక సాహిత్య అకాడమీ అవార్డ్స్ 2023 కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు 2023కు సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఈ వీడియోలో మనం చర్చించేటువంటి అంశాలు చూసుకున్నట్లయితే కనుక కేంద్ర సాహిత్య అకాడమీ గురించినటువంటి వివరాలు, అదే రకంగా ఎన్ని భాషలకు గాను ఈ అవార్డులు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది, సాహిత్య అకాడమీ ప్రెసిడెంట్ ఎవరు ప్రస్తుతం, అదే రకంగా 2023 అవార్డులు ఏ సంవత్సరానికి గాను ఇవ్వడం జరుగుతుంది, ఈ అవార్డు గ్రహీతలకు ఏమి ఇస్తారంటే సాహిత్య అకాడమీ అవార్డులు ఎవరైతే గెలుచుకుంటారో లేకపోతే పురస్కారాలు ఎవరైతే గెలుచుకుంటారో వారికి ప్రైజ్ మనీగా ఏమిస్తారు, లేకపోతే వారికి బహుకరించేటిది ఏంటి అనేటువంటి వివరాలతో పాటుగానే ఏ కేటగిరీకి ఎన్ని అవార్డులు అనేటువంటిది ఈ 2023 సంవత్సరానికి కానీ రావడం జరిగింది. అదే రకంగా విజేతలకు సంబంధించినటువంటి వివరాలు, అంటే విజేతలు ఎవరు, వారికి వారు రాసినటువంటి ఏ పుస్తకం లేకపోతే ఏ నవలకు కానీ లేకపోతే వారు రాసినటువంటి దేనికి కానీ వారికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు అనేటువంటిది లభించింది అనేటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందుకు తీసుకురావడం జరిగిందనమాట అండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళేదానికంటే ముందుగా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ నుంచి అప్లోడ్ అయినటువంటి ఇప్పుడు ఏం చేయాలి టీఎస్పీఎస్సీ ఆస్పిరెంట్స్ గురించి అని చెప్పేసి ఒక మోటివేషనల్ వీడియో అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. మీరు ఇంకా ఈ వీడియో చూడనట్లయితే ఈ వీడియోకి సంబంధించిన లింక్ అనేటువంటిది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లోను, అదే రకంగా ఫస్ట్ కామెంట్ సెక్షన్ పిన్లో మీకు పిన్ అనేటువంటి చేయడం జరుగుతుంది. అదే రకంగా రైట్ సైడ్ ఇన్ఫర్మేషన్ ట్యాగ్లో కూడా ఈ వీడియోకి సంబంధించిన లింక్ అనేటువంటిది నేను మీకు పోస్ట్ చేస్తానండి. అదే రకంగా నేను దినమందు ఉమెన్ రిజర్వేషన్ యాక్ట్ 2023 మహిళా రిజర్వేషన్ చట్టం 2023 సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి వీడియో అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. మీరు ఇంకా వీడియో చూడనట్లయితే ఈ వీడియో సంబంధించిన లింక్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో, అదే రకంగా రైట్ సైడ్ ఇన్ఫర్మేషన్ ట్యాగ్లో నేను మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. మనం ఏమాత్రం లెట్ చేయకుండా ఈరోజు కంటెంట్లోకి మనం వెళ్ళిపోదాం. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే కనుక సాహిత్య అకాడమీ అంటే కేంద్ర సాహిత్య అకాడమీకి సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి. ఈ సాహిత్య అకాడమీ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక ఈ సాహిత్య అకాడమీని భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందనమాట అండి. ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అనేటువంటిది దీన్ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సాహిత్య అకాడమీని భారత ప్రభుత్వం అనేటువంటిది ఏర్పాటు ఇప్పుడు మనం సాహిత్య అకాడమీ పురస్కారాలకు సంబంధించినటువంటి వివరాలు అనేటువంటి చూద్దామండి. అసలు సాహిత్య అకాడమీకి సంబంధించినటువంటి ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దామండి. వివరాలకు మనం వెళ్ళినట్లయితే కనుక ఈ సాహిత్య అకాడమీ పురస్కారాలు అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక దీన్ని మనకి కేంద్ర ప్రభుత్వం లేకపోతే భారత ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట అండి. ఇది కూడా అటానమస్ అనమాట అండి, అంటే స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ సాహిత్య అకాడమీ సంస్థ అనమాట అండి. సాహిత్య అకాడమీ అవార్డులు అనేటువంటిది సాహిత్య ప్రపంచానికి చేసినటువంటి కృషికి గాను రచయితలకు ఇచ్చేటువంటి అత్యున్నతమైనటువంటి మరియు గొప్ప గౌరవం కలిగినటువంటి పురస్కారమే మనము సాహిత్య అకాడమీ పురస్కారాలు అని చెప్పేసి మనం తెలపచ్చు అనమాట అండి. ఈ సాహిత్య అకాడమీ అనేటువంటిది ఎప్పుడు స్థాపించబడిందని మనం చూసినట్లయితే కనుక 12 మార్చి 1954లో మనకి ఈ సాహిత్య అకాడమీ అనేటువంటిది స్టార్ట్ చేయడం జరిగిందనమాట అండి, లేకపోతే స్థాపించబడడం జరిగిందనమాట. మొట్టమొదటిసారి అవార్డుల ప్రదానం అనేటువంటిది నెక్స్ట్ ఇయర్, అంటే స్థాపించబడినటువంటి నెక్స్ట్ ఇయరే మనకి, అంటే 1955లోనే మనకి ఫస్ట్ టైము సాహిత్య అకాడమీ అవార్డ్స్ అనేటువంటిది అందజేయడం జరిగిందనమాట అండి. అయితే ఈ సాహిత్య అకాడమీ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 8వ షెడ్యూల్, ఇది మనకు ఒక రకంగా చూసుకున్నట్లయితే కనుక పాలిటిక్స్ సంబంధించినటువంటి టాపిక్గా కూడా మనకి స్టాటిక్ ఇన్ఫర్మేషన్గా కూడా మనకు ఉపయోగపడడం జరుగుతుంది అనమాట అండి. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 8వ షెడ్యూల్ ఉన్నటువంటి 22 భాషలు, ఇప్పటివరకు మన భారతదేశం గుర్తించినటువంటి భాషలు చూసినట్లయితే కనుక 22 భాషలు ఉండడం జరిగింది అనమాట అండి. దాంతో పాటుగానే ఇంగ్లీష్, అదే రకంగా రాజస్థానీ భాషలకు సాహిత్య అకాడమీ అవార్డు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. మొత్తం 24 భాషలకు గాను మనకి సాహిత్య అకాడమీ అవార్డ్స్ అనేటువంటిది అందజేస్తున్నట్లుగా మనకు తెలపడం జరిగింది అనమాట అండి. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక అంటే 2023 సంవత్సరానికి గాను ఈ సాహిత్య అకాడమీ ప్రెసిడెంట్గా చూసుకున్నట్లయితే కనుక శ్రీ మాధవ్ కౌశిక్ గారు పనిచేయడం జరుగుతుంది అనమాట అండి. ఇప్పుడు మనం ఈ అవార్డు గ్రహీతకు ఏమిస్తారు అంటే 2023 లేకపోతే నార్మల్గా సాహిత్య అకాడమీ అవార్డుకి ఎవరైతే గెలుపొందుతారో లేకపోతే సాహిత్య అకాడమీ అవార్డుని ఎవరైతే గెలుచుకుంటారో వారికి ప్రైజ్ మనీ ఏమి ఇవ్వడం జరుగుతుంది, ప్రైజ్ మనీతో పాటుగా వాళ్ళకి ఇచ్చేటువంటి మొమెంటలు ఏమైనా ఉన్నాయో దానికి సంబంధించినటువంటి వివరాలు మనం చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఈ సాహిత్య అకాడమీ పురస్కారాలు గెలుచుకుంటారో వారికి చెక్కిన రాగి ఫలకం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. సో చెక్కిన రాగి ఫలకం అంటే ఇదేనమాట అండి. సో ఫస్ట్ ఈ మొమెంట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదే రకంగా గెలిచిన వారికి సాలువ అనేటువంటిది కప్పడం జరుగుతుంది. 1 లక్ష రూపాయలు నగదు బహుమతి, గుర్తుపెట్టుకోనండి, 1 లక్ష రూపాయలు నగదు బహుమతి అనేటువంటిది వారికి ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. అలాగనే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఏ సంవత్సరాలు కానంటే మనకి ఇప్పుడు
ఇప్పుడు ప్రజెంట్ మనకి ఇస్తున్నటువంటి 2023 సంవత్సరానికి సంబంధించినటువంటి సాహిత్య అకాడమీ పురస్కారాలు ఏవైతున్నాయో లేకపోతే అవార్డ్స్ ఏవైతున్నాయో అవి ఏ ఇయర్కి సంబంధించినటువంటి చెప్పేసి కొన్నిసారి క్వశ్చన్స్ రావచ్చు అనమాట అండి. అది చూసుకున్నట్లయితే కనుక 2017 జనవరి 1 నుంచి 2021 31 డిసెంబర్ వరకు ఉన్నటువంటి అంటే ఈ 5 ఇయర్స్ గ్యాప్ ఏదైతే ఉందో ఈ 5 ఇయర్స్ గ్యాప్ మధ్యలో ఉన్నటువంటి వాటికి సాహిత్య పురస్కారాలు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. వారు చేసినటువంటి ప్రచురించబడినటువంటి పుస్తకాలకు సంబంధించినటువంటి వాటికి గాను ఇది అందజేయడం జరుగుతుంది అనమాట అండి. ఈ సంవత్సరంలో ఏ కేటగిరీకి ఎన్ని అవార్డులు అనేటువంటిది రావడం జరిగింది అంటే మొత్తం మనం చూసుకున్నట్లయితే కనుక 24 భాషల్లో మనకి టోటల్ 24 లాంగ్వేజెస్లో మనకి సాహిత్య అకాడమీ పురస్కారాలు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది కదండి. అయితే ఈ 24 లాంగ్వేజెస్ గాను ఇప్పుడు అంటే ప్రజెంట్గా 2023 సంవత్సరంలో ఎన్ని విభాగాలకు అంటే 2023లో ఏ విభాగాలకు ఎన్ని అవార్డ్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అది మనం చూసుకున్నట్లయితే కనుక కవితల విభాగం చూసుకున్నట్లయితే కనుక కవితలకి చూసుకున్నట్లయితే మొత్తం 9 అవార్డ్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. నవలల కేటగిరీలో చూసుకున్నట్లయితే కనుక 6 అవార్డ్స్ అనేటువంటిది రావడం జరిగింది. చిన్న కథల వివరాల్లో చూసుకున్నట్లయితే కనుక 5 అవార్డ్స్ అనేటువంటిది రావడం జరిగిందండి. వ్యాసాల విభాగంలో మనం చూసుకున్నట్లయితే 3 అవార్డ్స్ రావడం జరిగిందండి. సాహిత్య అధ్యయనం చూసుకున్నట్లయితే కనుక 1 అవార్డు. ఈ రకంగా వెరసి మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం 24 అవార్డ్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. అత్యధికంగా చూసుకున్నట్లయితే కనుక కవితల విభాగంలోనే మనకి సాహిత్య అకాడమీ పురస్కారాలు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. అత్యల్పంగా చూసుకున్నట్లయితే కనుక సాహిత్య అధ్యయనంలో చూసుకున్నట్లయితే కనుక తక్కువ ఇవ్వడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ ఇప్పుడు మనం కేటగిరీల వారీగా వచ్చినటువంటి అంటే కవిత్వం విభాగంలో 9 మందికి వచ్చిందని చెప్పేసాం, నవలల విభాగంలో 6గురికి వచ్చిందని చెప్పేసాం కదండి. సో దానికి సంబంధించినటువంటి వివరాలు మనం చూసుకున్నట్లయితే కనుక కవిత్వ విభాగంలో చూసుకున్నట్లయితే కనుక విజయ్ వర్మ డోగ్రీ భాషకి రావడం జరిగిందండి. అదే రకంగా గుజరాతీకి సంబంధించినటువంటి వినోద్ జోషి గారికి రావడం జరిగింది. కాశ్మీరీకి సంబంధించినటువంటి మన్షూర్ బన్హాలీ గారికి రావడం జరిగిందండి. అదే రకంగా మణిపూరి భాషకి చెందినటువంటి సోరో ఖైబామ్ గమ్మినీ గారికి రావడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఒడియాకి చెందినటువంటి అశుతోష్ పరిదా గారికి రావడం జరిగిందండి. నెక్స్ట్ పంజాబీకి చెందినటువంటి స్వర్ణజిత్ సావి గారికి రావడం జరిగింది. అదే రకంగా రాజస్థాన్కి చెందినటువంటి గజేష్ సింగ్ రాజ్ పురోహిత్కి రావడం జరిగింది. సంస్కృతంలో చూసుకున్నట్లయితే కనుక అరుణ్ రంజన్ మిశ్రా గారికి రావడం జరిగింది. అదే రకంగా సింధీలో మనం చూసుకున్నట్లయితే కనుక వినోద్ అసుదాని గారికి రావడం జరిగింది. నవలల కేటగిరీ లేకపోతే నవలల విభాగంలో చూసుకున్నట్లయితే కనుక బెంగాలీలో స్వప్నమై చక్రవర్తి గారికి రావడం జరిగింది. అదే రకంగా ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే నీలం సరణ్ గౌర్ గారికి రావడం జరిగింది. హిందీలో చూసుకున్నట్లయితే సంజీవ్ గారికి రావడం జరిగింది. మరాఠాలో చూసుకున్నట్లయితే కనుక కృష్ణత్ కోట్ గారికి రావడం జరిగింది. దేవి భారతి లేకపోతే తమిళం విభాగంలో చూసుకున్నట్లయితే రాజశేఖరన్ గారికి రావడం జరిగింది. ఉర్దూ విభాగంలో మనం చూసుకున్నట్లయితే కనుక సాధ్విక నవాబ్ సాహెబ్ గారికి రావడం జరిగింది అనమాట అండి. అదే రకంగా చిన్న కథల విభాగంలో మనం చూసుకున్నట్లయితే కనుక అస్సామీ ప్రణవ్ జ్యోతికే దేకా గారికి రావడం జరిగింది. అదే రకంగా బోడో భాషకు గాను నందీశ్వర్ దైమారి గారికి రావడం జరిగింది. అదే రకంగా కొంకణి భాష చూసుకున్నట్లయితే కనుక ప్రకాష్ ఎస్ పరింకర్ గారు రావడం జరిగింది. అదే రకంగా తురియా చంద్ బాస్కి లేకపోతే సంతాలి భాషలో చూసుకున్నట్లయితే కనుక తారసిన్ బాస్కి గారికి రావడం జరిగింది. పతాంజలి తెలుగు విభాగంలో చూసుకున్నట్లయితే కనుక టి పతాంజలి శాస్త్రి గారికి రావడం జరిగింది అనమాట అండి. అదే రకంగా వ్యాసాల విభాగంలో మనం చూసుకున్నట్లయితే కనుక వ్యాసాల విభాగంలో కన్నడలో లక్ష్మీపా తోల్పాడి గారికి రావడం జరిగిందండి. అలాగే మైథిలి లాంగ్వేజ్లో మనం చూసుకున్నట్లయితే కనుక బసుకీనాథ్ జూ గారికి రావడం జరిగింది. నేపాలీ భాషలో చూసుకున్నట్లయితే కనుక జుదావీర్ రాణా గారికి రావడం జరిగిందండి. సాహిత్య అధ్యయనంలో ఓన్లీ మలయాళం భాషకి రావడం జరిగిందనమాట ఈవి రామకృష్ణన్ గారు అనమాట అండి. ఇప్పుడు మనం వీరిలో ఎవరెవరు అంటే మలయాళంలో ఈవి రామకృష్ణ గారికి సాహిత్య అధ్యయనం గురించి వచ్చిందని చెప్పేసి అదే రకంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక చిన్న కథల విభాగంలో టి పతాంజలి శాస్త్రి గారికి తెలుగులో రావడం జరిగిందని చెప్పేసి మనం తెలుసుకున్నాం. కానీ అసలు వీళ్ళు రాసినటువంటి దేనికి వీరికి ఈ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు వచ్చినటువంటిది ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక పీడిఎఫ్ ఫైల్ అనేటువంటిది కూడా మీరు ఒకవేళ అడిగితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో దీనికి సంబంధించిన లింక్ అనేటువంటిది నేను మీకు అప్లోడ్ చేస్తానండి. మీరు ఒకవేళ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే కనుక నేను తప్పకుండా దీనికి సంబంధించిన లింక్ అనేటువంటిది మీకు పెడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అస్సామీ భాషలో చూసుకున్నట్లయితే కనుక అస్సామీ భాషలో ప్రణవ్జోత్ దేకా గారికి రావడం జరిగింది అనమాట అండి. రాసినటువంటి షార్ట్ స్టోరీ ఏంటంటే ప్రణవ్జ్యోతి దేకర్ శ్రేష్ఠ గల్ప్ అనేటువంటి షార్ట్ స్టోరీకి రావడం జరిగింది. బెంగాలీలో చూసినట్లయితే కనుక స్వప్నమై చక్రవర్తి గారు రావడం, జలేర్ ఉపార్ పానీ నవల్కి రావడం జరిగింది అనమాట అండి. బోడో లాంగ్వేజ్లో చూసినట్లయితే కనుక నాదేశ్వర్ దైమారి గారికి రావడం జరిగింది. జియు సఫ్రానీ
దఖ్వాన్ అనేటువంటి షార్ట్ స్టోరీకి రావడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ దోగ్రీలో చూసుకున్నట్లయితే కనుక విజయ్ వర్మ గారికి రావడం జరిగింది అనమాట అండి. దౌన్ సాదియా ఏక్సీర్ అనేటువంటి పోయిటరీ గజల్కి రావడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఇంగ్లీష్ విభాగంలో చూసుకున్నట్లయితే కనుక నీలం సరణ్ గౌర్ గారికి రావడం జరిగింది అనమాట అండి. రిక్వేరియం ఇన్ రజా జాన్కి అనేటువంటి నవల్కి రావడం జరిగింది అనమాట. నెక్స్ట్ గుజరాతీ విభాగంలో చూసుకున్నట్లయితే కనుక వినోద్ జోషి గారికి రావడం జరిగింది అనమాట అండి. సాయిరాంధ్రి ఎపిక్ పోయిటరీ అనేటువంటి దానికి రావడం జరిగింది అనమాట. నెక్స్ట్ హిందీ విభాగంలో చూసుకున్నట్లయితే కనుక సంజీవ్ గారికి రావడం జరిగింది అనమాట అండి. ముజే పహచానో అనేటువంటి నవల్కి రావడం జరిగింది అనమాట. నెక్స్ట్ కన్నడ విభాగంలో చూసుకున్నట్లయితే లక్ష్మీషా తోలపాడికి రావడం జరిగింది అనమాట అండి. మహాభారత అనుసంధ భారతీ యాత్ర అనేటువంటి ఎస్ఎస్కి రావడం జరిగింది అనమాట. నెక్స్ట్ కాశ్మీర్లో చూసుకున్నట్లయితే కనుక మన్షూర్ బానిహాలి గారికి రావడం జరిగింది అనమాట అండి. వావే హలాయ్ సోంగ్ కౌస్ జాలే అనేటువంటి పోయిటరీకి రావడం జరిగింది అనమాట. నెక్స్ట్ కొంకణిలో చూసుకున్నట్లయితే కనుక ప్రకాష్ ఎస్ పారెన్కర్ గారికి రావడం జరిగింది అనమాట అండి. వర్సాల్ అనేటువంటి షార్ట్ స్టోరీకి రావడం జరిగింది. నెక్స్ట్ మైథిలి లాంగ్వేజ్లో చూసుకున్నట్లయితే కనుక బాసుకీనాథ్ జాకి రావడం జరిగింది అనమాట అండి. బోధ సంకేతన్ అనేటువంటి ఎస్ఐకి రావడం జరిగింది. నెక్స్ట్ మలయాళంలో చూసుకున్నట్లయితే కనుక ఈ రామకృష్ణన్ గారికి రావడం జరిగింది. మలయాళ్ నోవల్ 10 దేశా కలంగల్ అనేటువంటి లిటరీ స్టడీకి రావడం జరిగింది అనమాట అండి. ఈవి రామకృష్ణన్ గారికి ఇది ఇంపార్టెంట్ అనమాట. అదే రకంగా మణిపూర్లో చూసుకున్నట్లయితే కనుక సోర్కాషివింగ్ గంబినికి రావడం జరిగింది అనమాట అండి. యాచన్బా నాంగ్ హాలో అనేటువంటి పోయిటరీకి రావడం జరిగింది. నెక్స్ట్ మరాఠీలో చూసుకున్నట్లయితే కనుక కృష్ణత్ కోట్ గారికి రింగాన్కి రావడం జరిగింది అనమాట. నెక్స్ట్ నేపాలీ భాషలో చూసుకున్నట్లయితే కనుక జుదాబీర్ రాణా గారికి రావడం జరిగింది. నెక్స్ట్ ఒడియా భాషలో చూసుకున్నట్లయితే కనుక అశుతోష్ పరిదా గారికి రావడం జరిగింది అనమాట అండి. అపరస్తు మృత్యు అనేటువంటి పోయిటరీకి రావడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే కనుక మనకి తెలుగులో చూసుకున్నట్లయితే కనుక టి పతాంజలి శాస్త్రి గారికి రావడం జరిగింది అనమాట అండి. రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు అనేటువంటి షార్ట్ స్టోరీకి రావడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా తెలుగు, అదే రకంగా మనకి మలయాళం సంబంధించినటువంటి లిటరీ స్టడీ దానికి సంబంధించినటువంటి ఈవి రామకృష్ణన్ గారికి, అదే రకంగా మనకి తెలుగు పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి తెలుగుకు సంబంధించినటువంటి ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ అనమాట అండి. అదే రకంగా తమిళ భాషకు చెందినటువంటి రాజశేఖరన్ దేవరేనాథ్ గారికి సంబంధించినటువంటి నిర్వాజాహి పదువం అనేటువంటి నవల్కి రావడం జరిగింది అనమాట అండి. సో ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి కేంద్ర సాహిత్య పురస్కారాలు 2023 సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్, అదే రకంగా నా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ అని క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాయ్.